ఎంతగానో అబ్బురపడ్డారు. ఫిబ్రవరి 2వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనకు కళాభిమానులు, నగరానికి చెందిన పలువురు చిత్రకారులు తరలి వస్తున్నారు. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో ఒకదానికొకటి పోటీ పడి మరీ ఫీచర్స్ ను ప్రవేశపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బేసిక్ డేటా కనెక్షన్ తో సాధారణ ఫోన్లకు కూడా ఉపయోగపడే స్మార్ట్ యాప్ ను రూపొందించింది ఓ కంపెనీ. దక్షిణాఫ్రికాకు చెందిన అతిపెద్ద సోషల్ మొబైల్ నెట్వర్క్ మిక్సిట్ క్రికెట్ కోచ్ గ్యారీ కిరేస్టెన్ తో కలిసి తన మొబైల్ మెసెంజర్ అప్లికేషన్ ను ఇండియాలో ప్రవేశపెట్టింది. స్మార్ట్ ఫోన్లలో మాత్రమే ఉండే ఫీచర్లు సాధారణ మొబైల్స్ లో కూడా వినియోగించేలా ఈ యాప్ ఉపయోగపడుతుంది. India has got a 200 million smartphone market. 200 million smartphone market, and Mixit works seamlessly on smartphones as well. So we will have a large social media presence and target corporates and people in the cities as well. And if we get a tenth of that pie, we'll be bigger than a whole lot of other people. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మాక్స్ మిస్ హైదరాబాద్ 2014కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నలుగురిలోనూ అందమైన అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకోవాలని అందరూ అనుకుంటారు. ఇలాంటి తరుణంలో సిటీలో నిర్వహిస్తున్న మిస్ హైదరాబాద్ ఓ గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ అందాల పోటీల ఆడిషన్స్ ఫిబ్రవరి 1న ప్రారంభమై 19వ తేదీన ఫైనల్ పోటీలు జరగనున్నాయి. ఎంతో మంది అందాల భామలు ఈ పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సినిమాల్లోనో మోడలింగ్ రంగంలోనో స్థిరపడాలనుకునే వారికి ఇదో సువర్ణ అవకాశమని ప్రేమ ఇష్క్ కాదల్ మూవీ ఫేమ్ వితికా సేర్ చెబుతున్నారు. We are trying to prove, and we have already proved that the entire industry don't need to go to Bombay to get new talent. And Hyderabad lo chala talent undi, and ee talent ki correct platform we are trying to give andi. And Miss Hyderabad 2014 grand finale is to be held on February 19th, and then official auditions are happening on February 1st andi. February 1st బాటిల్స్ అండ్ చిమ్నీస్ బేగంపేటలో దీనికి ఆడిషన్స్ అవుతున్నాయండి. ఫిబ్రవరి 1న జరిగే ప్రిలిమ్ ఆడిషన్స్ లో ఫ్యాషన్ డిజైనింగ్, ఫిట్నెస్, మేకోవర్, స్టైలింగ్, కొరియోగ్రఫీ వంటి రంగాల్లో శిక్షణ ఇస్తారు. ఫ్యాషన్, ఫిల్మ్ ఇండస్ట్రీలో తమకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న నిఖిత, రీతూ వర్మ, రికీ చటర్జీ, ఆర్తి సింగ్, తేజస్వి లాంటి వారిని కూడా వెలుగులోకి తీసుకువచ్చింది ఈ మిస్ హైదరాబాద్ పోటీలేనని మాక్స్ కంపెనీ ఫౌండర్ శ్రీనివాస్ గునిశెట్టి చెప్పారు. అప్కమింగ్ మూవీస్ విశేషాలు, రాబోయే సినిమాలో డ్రీమ్ రోల్స్, సినీ ఇండస్ట్రీలో తెలుగు